దయచేసి ముందుకు రండి. హల్లెలూయా. పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు వెనకుంటారా? ఎక్కడుంటారండి? ముందుకు వస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి కొద్ది నిమిషాలు దేవునికి దగ్గరగా పరిశుద్ధాత్మ శక్తితో మనం ఈ యొక్క ఆరాధనని జరిగించుకుందాం. కొద్ది నిమిషాలు. స్తోత్రం 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 స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడైన దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. మీ రెండు చేతులు ఆకాశం వైపెత్తి యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు అని చెప్పండి. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రికాల సమయంలో చేరి వచ్చిన నిన్ను, ఇదిగో నీ హృదయ వేదన ఆయనకు తెలుసు, నీకేది అవసరమో ఆయనకు తెలుసు. అది ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. స్తుతులు చెల్లించండి, స్వరాలు తెరవండి, సిగ్గుపడద్దు. వారు చూస్తున్నారు, వీరు చూస్తున్నారు, వారు వెక్కిరిస్తారు అని సిగ్గుపడద్దు. మన దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు. యేసయ్యతో విజయం. నీవు యేసయ్యతో ఉంటే కష్టం వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఎవరు నిన్ను తృణీకరించినా, నువ్వు యేసయ్యతో ఉంటే యేసు నామములో సకలము జయించగలవు. ఆమేన్. స్తుతి 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 స్తుతి. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. స్తుతులు చెల్లించండి, చప్పట్లు కొడుతూ దేవుని నామమును ఆరాధించండి. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. చేరి వచ్చిన ప్రతి నీ బిడ్డను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఎవరు ఏ శోధనతో ఇక్కడికి చేరి వచ్చి ఉన్నారో, ఇదిగో ఎవరు ఏ క్రియల చేత బంధించబడి వచ్చి ఉన్నారో, యేసు నామములో విడిపింపబడునుగాక. స్తుతి 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 స్తుతి. జీవాధిపతి అయిన దేవుడు, జీవము కలిగిన దేవుడు ఇదిగో ఇదిగో నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ నెలలో నీకు గొప్ప విడుదల రాబోతుంది. ఈ నెలలో నీకు రావాల్సిన ఆర్థిక సాయం అందబోతా ఉంది. ఈ నెలలో నువ్వు ఏ దానికోసమైతే ఎదురు చూస్తున్నావో అది నీ ముందుకు రాబోతుంది. స్తుతి 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 స్తుతి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. జీవాధిపతి నీకు వందనాలయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. మీ స్వరాలు తెరవాలి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు ఆకాశం వైపెత్తి, మీ రెండు చేతులు ఆకాశం వైపెత్తి. జీవము కలిగిన దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు, జీవము కలిగిన దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు ఇదిగో నీ హృదయములో ఉన్న ప్రతి చీకటిని వెలుగుగా మార్చునుగాక. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. పాడాలి. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. కృపా సత్య సంపూర్ణ
సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా పాడాలి నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరమే బలి అర్పణ కాగా పాడాలి నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరమే బలి నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే అవునయ్యా నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే సర్వలోకానికే పాడాలి సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా నా సన్మానానికే నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా పాడాలి మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా నా సన్మానానికే నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా యేసయ్యా 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 మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా నా సన్మానానికే నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా నిజమేనయ్యా
ఇదిగో ఎర్ర సముద్రమును సైతం నా కోసం 2 పాయలుగా చీల్చి నాకున్న శ్రమను, నాకున్న శోధనను విడిపించావయ్యా, నీకు వందనాలు. ఇదిగో మా పితరుల క్షేమము మాకు కలిగించావు, నీకు వందనాలయ్యా. నేటి వరకు నడిపించిన దేవా, నీకు వందనాలయ్యా. ఈ యేసయ్యతో విజయం అనే యొక్క 4వ సభకు చేరి వచ్చిన ప్రతి నీ బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి. ఇదిగో నీ ప్రియ కుమారుడు నిలబడబోతుండగా అగ్ని వంటి నీ మాటల చేత మా ఆత్మలకు సంపూర్ణమైనటువంటి ఆహారము దయచేయండి అయ్యా. అయ్యా, ఈ లోకంలో పడి ఉన్న మేము ఎన్నో నిందల చేత, ఎన్నో అవమానాల చేత, ఇదిగో ఈ లోకపు ఆశల వైపు తిరిగి ఆ త్రట్టున నడుస్తున్న నన్ను మరలా నీ వైపు త్రిప్పుకొని నడిపిస్తున్నందుకు వందనాలయ్యా. ఇదిగో ఎక్కడ నా బిడ్డ చేయి జారిపోతాడో, ఎక్కడ నా బిడ్డ అవమానపరచబడతాడో, ఎక్కడ నా బిడ్డ కృంగిపోతాడో అని విడువక 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 ఎడబాయక నీ హస్తముతో ఎత్తి పట్టుకున్నందుకు నీకు వందనాలయ్యా. ఇదిగో నాయన, ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరి హృదయంలో ఒక ఆలోచన ఉంది. ఆలోచన వారికి తెలుసు. నిశ్చిత్తమైతే ఆ ఆలోచన నుండి విడుదల దయచేయండి, ఆ శోధన నుండి విడుదల దయచేయండి, ఆ ఆర్థిక సమస్య నుండి విడుదల దయచేయండి, శత్రువుల మీద విజయము దయచేయండి. ఎందుకో తెలుసా, ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపించడానికి, విడిపించడానికి మోషేని ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు ఇక్కడికి చేరి వచ్చిన నీ జనాంగానికి ఇదిగో వారిని విడిపించడానికి, వారికున్న శ్రమ నుండి తప్పించడానికి ఇదిగో మమ్మల్ని ఇక్కడ నిలబెట్టారు ప్రభువా. మోషేని వాడిన రీతిగా ఇదిగో నన్ను నీ సేవకుని వాడుకోండి, నీ సేవలో బలంగా వాడుకోండి అయ్యా. వస్తున్నాయి శోధనలు, ఎన్నో వస్తున్నాయి, కానీ వాటినన్నిటిని దాటుకొని మేము ముందుకు వస్తున్నామంటే అది నీవిచ్చిన విజయమే, అది నీవిచ్చిన సంకల్పమే, అది నీవిచ్చిన బలమే. మానవులుగా మాకే బలము లేదు, ఇదిగో నీవిచ్చిందే ప్రభువా. దయచేసి ప్రతి ఒక్కరూ ఎవరు మౌనంగా ఉండొద్దు. ఒక్కసారి ఒక్క నిమిషం మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. గడిచిన మాసం అంతా మీరు ఏం చేశారు? గడిచిన మాసంలో వాక్యానికి అనుకూలంగా జీవించారా? విన్న వాక్యాన్ని మీ హృదయంలో దాచుకొని నెమర వేసుకుంటూ ఉన్నారా? మీ స్థితి ఎలా ఉన్నది? మీ పరిస్థితి ఎలా ఉన్నది? ఏదో ఒక సభకు వచ్చాం, కూర్చున్నాం, వెళ్ళామన్నట్టు కాకుండా ఇక్కడికి వచ్చి నువ్వు పొందుకున్నటువంటి బలం ఏంటి, నువ్వు పొందుకున్నటువంటి విజయం ఏంటి? ఒకవేళ విజయం నువ్వు ఎందుకు పొందలేకపోతున్నావు, ఎందుకు అపజయాల్లోనే ఉంటున్నావు? ఒక్కసారి నువ్వు పరిశీలించుకో. నా దేవుడు నీతో మాట్లాడతాడు. ఎందుకో తెలుసా, నా దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదు, నా దేవుడు విడిపించే దేవుడు, నా దేవుడు నిన్ను నడిపించే దేవుడు, నా దేవుడు నిన్ను పట్టుకునే దేవుడు. అగాధ సముద్రములో నుంచి కూడా నిన్ను లేవనెత్తాడు ఆయన. పట్టజాలనంత విస్తారమైన పంటను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు ఈ రాత్రి. నువ్వు నమ్మశక్యము కానటువంటి ఆశీర్వాదము నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు ఈ రాత్రి. నమ్మినట్లయితే చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధించాలి. నమ్మిన వారు చప్పట్లు కొడుతూ, ప్రభువా నీవు నాకు ఇస్తున్నందుకు వందనాలని చెప్పండి. ప్రభువా ఇదిగో నీవు నాకు ఇస్తున్నావు, నేను తీసుకుంటున్నాను. ఫలభరితమైనటువంటి చెట్టుగా, ఫలభరితమైనటువంటి కుటుంబముగా, ఫలభరితమైనటువంటి నీ బిడ్డగా నన్ను మారుస్తున్నందుకు వందనాలయ్యా అని చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా.
కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే. స్తుతి ఆరాధనా నీకే. ఒక్కసారి పాడతారా? ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే. ఇంకా బిగ్గరగా ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే. రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి ఒక్కసారి ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. పరిశుద్ధాత్మ దేవుడు చేరి వచ్చిన నిన్ను ఈ రాత్రి నీ కుటుంబాన్ని ఆశీర్వదించును కాక. ప్రతి సమస్యలో నుండి, ప్రతి శత్రువుల ఎత్తుగడల్లో నుండి విడుదల చేసి విజయముతో నిన్ను నింపును గాక. ఇదిగో నీ అడుగు నేటి నుండి విజయపు అడుగుగా దేవుడు స్థిరపరచును గాక. నువ్వు ఎక్కడ అడుగు పెడతావో అక్కడ నీకు విజయాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. నువ్వెక్కడికి అడుగు పెడుతూ వెళ్తున్నావో, దేని గురించి ఆలోచించి వెళ్తున్నావో, ఏది కావాలని వెళుతున్నావో, నా దేవుడు విజయవంతముగా నీకు ఇవ్వబోతున్నాడు. ఇదిగో గర్భఫలాన్ని ముట్టబోతున్నాడు, నీ ఆరోగ్యాన్ని ముట్టబోతున్నాడు, నీ శరీరంలో ప్రతి బలహీనతను తొలగించబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడును కాక. ఈ రాత్రి కాలపు సమయంలో మీరు గృహాలకు వెళ్ళి నిద్రపోతున్నప్పుడు నా దేవుడు మిమ్మల్ని దర్శించును కాక. దర్శనములతో దేవుడు మిమ్మల్ని మీతో మాట్లాడును గాక. మీ హృదయంలో ఉన్న ప్రతి అవిశ్వాసాన్ని తీసివేసి పరిశుద్ధతను అమర్చును గాక. ఈ చిన్న ఆరాధన యేసు నామములో అప్పగిస్తూ మా ప్రియుడు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు సజీవనామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి